అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ను తీసుకురావడానికి ఇప్పుడు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నమాట. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా 28 కేటగిరీల పెన్షన్లకు కూడా ప్రభుత్వం పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా మనకు వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షను, ట్రాన్స్జెండర్ల పెన్షను, ఇలా 28 కేటగిరీల పెన్షన్లకు ప్రభుత్వం అప్లికేషన్లు అయితే తీసుకోబోతోంది. అయితే దీనికి అర్హతలు ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్ పొందడం కోసం ఏ డాక్యుమెంట్స్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎంతమందికి 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో, అలాగే మిగిలిన పెన్షన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం ఇప్పుడు 50 సంవత్సరాల పెన్షన్ను మంజూరు చేయడం కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే 68 లక్షల మందికి పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. దాదాపుగా ఈ సంఖ్యను 15 లక్షల మందికి పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అప్లికేషన్లు దాదాపుగా 15 లక్షల మంది వరకు రావచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనాకైతే రావడం జరిగిందండి. ఈ అంచనా ప్రకారం కొత్తగా 15 లక్షల పెన్షన్లు అయితే మంజూరు చేయాల్సి ఉంది. వీటిలో 50 సంవత్సరాల పెన్షన్ కూడా అందించాల్సి ఉందన్నమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన నేపథ్యంలో మనకు జూన్లోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ జూలై నెలలో మనకు ఈ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే ఈ అప్లికేషన్ల స్వీకరణ జూలై నెల చివరి వారంలో అయితే ఉండబోతోందండి. అన్ని రకాల పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాల పెన్షన్కు అర్హతలను నిర్దేశించిందనమాట. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 50 సంవత్సరాల పెన్షన్ను అందించాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉంది కూటమి ప్రభుత్వం. ఈ అర్హతలు ఏంటో చూద్దాం మనము. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలి, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని. ఇద్దరు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే, భార్యాభర్త ఇద్దరు 50 సంవత్సరాలు నిండి ఉన్నట్టయితే కేవలం ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటుంటారో అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తారు కదండి. ఆ 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎవరైనా ఇంట్లో నిండి ఉండి పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఆల్రెడీ కొత్తగా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం అయితే జరగదు. కేవలం ఒక రేషన్ కార్డులో ఒక పెన్షన్ను మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. కేవలం ఒక రేషన్ కార్డుకు ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్టయితే ఇంట్లో అలాంటి సందర్భంలో దివ్యాంగులకు పెన్షన్ ఇస్తారు. అలాగే రేషన్ కార్డులో మిగిలిన పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ, చేతి వృత్తుల వారి పెన్షన్ కానీ, ఇలా ఏ కేటగిరీ పెన్షన్ అయినా దివ్యాంగులతో పాటు ఒకరికి మళ్ళీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ డాక్యుమెంట్స్ ఏవి కావాలి 50 సంవత్సరాల పెన్షన్కి చూద్దామండి. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి,
క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఇచ్చినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే తీయచ్చు. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా మీరు ఆధార్లో ఏమేమి మార్పులు చేశారో ప్రభుత్వానికి తెలుస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా పేరు మార్పు చేసినా, వయసు మార్పు చేసినా, అడ్రస్ మార్పు చేసినా, ఇలాంటి ఏ మార్పులు చేసినా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో ప్రభుత్వంకి పూర్తి విషయాలు తెలుస్తాయి. మీరు ఏదైనా ఏజ్ మార్చుకున్నట్టయితే ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్తుంది. ఆ నేపథ్యంలో మీకు పెన్షన్ రావడం జరగదు. కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీను మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీతో పాటుగా మీరు 6 నెలల కరెంటు బిల్లును అయితే సరాసరినైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ సరాసరి 6 నెలల సరాసరి కావాలి అంటే కరెంటు బిల్లు ఇచ్చినట్టయితే వాళ్ళు 6 నెలల సరాసరి యొక్క బిల్లును మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటుగా అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుందండి. జూలై నెల చివరి వారంలో ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. కొత్తగా 15 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఇక వితంతు పెన్షన్కి సంబంధించి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారి పెన్షన్కి సంబంధించి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, వారి వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి భర్తతో విడిపోయినట్టుగా ఒంటరిగా ఉంటున్నట్టుగా మహిళ డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న దివ్యాంగ సోదరులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం సదరం సర్టిఫికేట్లను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉండి పూర్తి అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమై ఉండి అలాగే వీల్ చైర్కే పరిమితమైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మెడికల్ సర్టిఫికేట్లను వాళ్ళు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఇక స్పౌస్ పెన్షన్లను ప్రతి నెల అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నెల కూడా స్పౌస్ పెన్షన్లు అందించింది. వచ్చే నెల కూడా అందించడం జరుగుతుంది. భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భార్యకి ఇచ్చే పెన్షన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ పెన్షన్ను దాదాపుగా 5,000 నుంచి 7,000 పెన్షన్లను ప్రతి నెల ప్రభుత్వం అందిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం పెన్షన్లు అయితే అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మీరు ఇంతవరకు ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.